పార్టీలోకి వెళ్లి తప్పు చేశానని, తల్లి లాంటి వైసీపీ పార్టీలోకి మళ్లీ రావడం ఎంతో సంతోషంగా ఉందని కురాకుల సుబ్బారావు అన్నారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామం నుండి ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు కోసం టీడీపీలోకి వెళ్లిన కురాకుల సుబ్బారావు పెత్తందారుల పార్టీలో ఇమ్మడి లేక పేదల పార్టీ తన సొంత గూటికి వైసీపీ పార్టీలో రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా విజయవాడ రూరల్ మండలం నాయకుడు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు, జెడ్పీటీసీ సువర్ణరాజు, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు శీలం రంగారావు, ఎంపీటీసీ దూరు రత్నం ఆధ్వర్యంలో ప్రసాదంపాడు ఇంటి దగ్గర ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కొమ్మ కోట్లు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్లి తప్పు చేశాను. వైఎస్ఆర్సీపీ కన్నతల్లి లాంటి పార్టీ మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కోట్ల అన్నయ్యకి, అట్లాగే జడ్పీడీసీ గారికి, శీలం రంగారావు అన్నయ్యకి, కమ్మరాజు గారికి, సాధు వెంకటేశ్వరరావు గారికి, దూరు రత్నం గారికి, ఇక మరి పేరు పేరున వాసుకి, భాను గారికి, ఇక మరి పేరు పేరున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి ఉన్న పాత మిత్రులందరికీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే ఒక మహనీయుడిది వాళ్ళ పుట్టినరోజు. ఈ మహనీయుడు పుట్టినరోజు ఉన్న ఆ దరిద్రుల్ని ఎంత తిడతాం కూడా ఈ మహనీయుడు క్షమించాడు. ఒక ముఖ్య మాట్లాడతాను. నాతో పాటు మండలంలో 28 మంది ముఖ్య నాయకులు జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, లేకపోతే ఆయన క్యాంపెయిన్లో కూడా చూసే ఉంటారు. వాళ్ళు ఏ రోజైనా సరే ఈయన పక్కన కనపడుతున్నారా? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనోవేదంతో బాధపడుతూ రోజు ఫోన్లు చేస్తూ, ఏంటన్నా మనకి కర్మ, మంచి బంగారు లాంటి తల్లి లాంటి పార్టీని వదులుకొని ఈ పార్టీలోకి ఇతనేదో చేస్తాడని, పార్టీ ఏదో చేస్తాడని వస్తే మనం నరకయాత్ర చూపిస్తున్నారు. ఇప్పుడున్న తెలుగుదేశం కేటర్ పాత వాళ్ళు మనల్ని రానికోకుండా వీళ్ళకి బీసీకి వస్తే ఎస్సీ వేసుకోవాలా అనే రకాలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఏమి కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఇవాళ క్యాంపెయిన్ చేస్తుంటే వీళ్ళ వెనకమాల మనం ప్రయాణం చేయాలా? వీళ్ళ ఇక్కడ క్యాంపెయినర్లు, వీళ్ళ ఇక్కడ చేసేది నాయకత్వం వహించేది. వీళ్ళ వల్ల వెంకట్రావణకి ఓటు బ్యాంకు మొత్తం పోతుంది తప్ప లాభం లేదని వాళ్ళు చాలాసార్లు నా దగ్గర మొరబెట్టడం జరిగింది. ఆ విషయాన్ని అన్నకు కూడా చెప్పాను. ఆయన కూడా పట్టించుకున్నట్టు ఉన్నాడు. వారు కూడా ఎందుకు పట్టించుకోలేదంటే చిన్న ఉదాహరణ చెప్తా. బీజేపీ వాళ్ళు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, మేము ఎన్డీఏ కూటమి నుంచి వచ్చాము, మాకు కూడా కబురు చేయాలిగా అంటే వారికి తెలియపరిస్తే వారు ఏమన్నారంటే, మనం తెలుగుదేశం కదా, వాళ్ళతో మనకు పనేంటి అన్నాడు. అంటే అర్థం ఏంటా అంటే, ఈ కూటమి వాళ్ళు మన పార్టీ అయిను, మన కూటమి మనందరం కలుపుకుని పోలే జ్ఞానం కూడా వారికి లేదు. వారి అమ్మట ప్రయాణం చేయడం ఎందుకంటే దుర్మార్గం మరేది లేదని ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా ఈరోజు మనందరం పాత మిత్రులతో కలిసి ప్రయాణం చేయాలని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఎంతతో